సేతు ఒసే సేతు నువ్వెప్పుడొచ్చావే? నువ్వు ఫోన్ చేసి చెప్పాలి కదా వస్తున్నానని. చార్లీ 2 కాఫీ. చక్కెర తక్కువగానే ఎక్కువ. మీ మంచి తెలుసుకోవడానికి వచ్చిన భార్యని కాదు నేను. ఐఎమ్ సబ్ కలెక్టర్ సేదులక్ష్మి ఆన్ డ్యూటీ. ఎస్ మేడం. ఏంటి విషయం మేడం? బయట అందరూ అరుస్తున్నది విన్నావు కదా? విన్నాను. సౌండ్ చాలేదు, అందుకే కొంచెం ఎక్కువ అరవమన్నాను. దానికి మీరు సమాధానం చెప్పాలి. మేడం, వాళ్ళు అరిస్తే నేనేం చేయగలను? నేను చెప్తే మాత్రం వింటారేంటి? అరవనండి, పర్లేదు. నాన్సెన్స్. సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ నిరపరాధిని నిరూపించడానికి ముఖ్యమైన ఆధారాన్ని ఎంక్వైరీ కమిషన్ కు వచ్చి సబ్మిట్ చేసిన అమాయకురాలైన అమ్మాయే చనిపోయిన పార్వతి మర్డర్ కేసులో చాలా ఎవిడెన్సెస్ మీ దగ్గరకు వచ్చి చేరిందని నేను విన్నాను. అలాంటప్పుడు అక్యూస్డ్ మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాఘవన్న, ఎవరు చెప్పారు మేడం నేను అక్యూస్డ్ ని కస్టడీలో తీసుకోలేదని? రాఘవన్న, అక్యూస్డ్ ని జీపీ వెనకాల కట్టి పెట్టాను, వాడిని తీసుకురండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి ఫారెన్స్ ల్యాబ్ రిపోర్ట్ దాకా AK-47 యూజ్ చేసినట్లుగా రిపోర్ట్లో మాకు తెలిసింది. ఇంతకు ముందు AK-47 పెట్టి ఫైర్ చేసిన అక్యూస్డ్ కి 2 రోజుల క్రితమే జామీన్ వచ్చినట్లుగా విచారణలో మాకు తెలిసింది. అందువలనే వాడిని కస్టడీలోకి తీసుకున్నాం. ఇంకా వీడి దగ్గర డీటెయిల్స్ గా విచారణ చేస్తే చిలక చెప్పినట్లు అన్ని చెప్పేస్తాడు. నేను చెప్పను సార్. నువ్వు చెప్తావు కదా? నాకు చిలుకలాగా మాట్లాడడం రాదు సార్. నేను కావంటే ఒక ముసలావిడ చెప్పినట్టు చెప్తాను. ఇదిగో చూడబ్బా, నేనే తుపాకీ తీసుకొని. ఈ హత్య నువ్వు చేసావా? అవును, నేనే హంతకుడిని. ఎందుకు అమాయకురాల్ని చంపేశావు? హత్యల్లో ప్రశ్నలు ఉండవు. నేను హత్య చేశా. తుపాకీ ఉన్నందువల్ల కాల్చి చంపా, లేకపోతే కొట్టే చంపేసుంటా. విన్నారు కదా, హంతకుడే నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇలా మాట్లాడుతున్నా కన్నా ఛానల్ వాళ్ళని పిలవండి. నేను హత్య చేసిన సంతోషమైన విషయం ఈ ఊరు వాళ్ళకి తెలియని. రాఘవన్న, లాగబడి. సరే సార్. ఏమైంది? నడవకపోతే ఎత్తుకెళ్ళిపోతారా? తినే సీన్ వేయకండి సార్. హే, మీరెందుకు తలుపు మూస్తున్నారు? దానికి కాదులే. నేనిప్పుడు మాట్లాడబోయేది సబ్ కలెక్టర్ సేతులక్ష్మితో కాదు, నా భార్య దగ్గర. మన ఇద్దరం మాత్రం కలిసి ఈ ఊరును బాగు చేయలేమనుకో. సిటీకి అవుట్ సైడ్ లో ఒక అందమైన ఇల్లు, నీకు నాకు కలిసి పుట్టిన ఒక డజన్ పిల్లలు, వాళ్ళ ఆలన పాలన చూసుకుంటానికి చాలా డబ్బు కావాలి కదా. ఈ గవర్నమెంట్ ఇచ్చే జీతంతో మనం అస్సలు ఏమి చేయలేమనుకో. కానీ మన ఇద్దరం అనుకున్నామంటే ఏదైనా చేయొచ్చు. చూడు, ఇక్కడ చూసావా, లక్ష రూపాయల డబ్బు. ఒక్క నిమిషంలో దొరికిన డబ్బు. నిజమైన హంతకుడిని తప్పించినందుకు మీకు వచ్చిన బహుమతి అంతేనా? నేను ఇది తీసుకోపోతే నా పైవాడు తీసుకుంటాడు. నన్ను ఉంచుకునే హంతకుడు తప్పించుకుంటాడు. అప్పుడు నేనెందుకు డబ్బు వద్దనాలి? నువ్వు సబ్ కలెక్టర్ తో మాట్లాడుతున్నావని తెలుసుకో. కాదు, నా భార్య దగ్గర. నాకు తెలుసు ఏం చేయాలో. తలుపు తీ. బంగారం. ఓకే ఓకే ఓకే. ఇలా చెయ్యొచ్చు కదా. ముద్దు ముద్దు. సారీ, మేము తనిగా ఉన్నామే గాని ఇది గుర్తు రాలేదు. విన్నపో అంటే అదేనేమో. పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా. సేతు, రాత్రి భోజనానికి నాకు మాంసం, చికెను, చేపలు అన్ని కలిపి చేసే. బండి చాలా జాగ్రత్త వాళ్ళే. లోపల నా భార్య ఉంది. మేం మాట్లాడుకుంటే మీకేంటే పని? హలో విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్. ఐఎమ్ సబ్ కలెక్టర్ సేదులక్ష్మి. డబ్బులు తీసుకుని కేసు లేకుండా చేస్తానన్నది సరే, అది నేను మాత్రమే తీసుకుంటే కుదరదు కదా. మీకు కూడా ఇందులో షేర్ ఉంది కదా. నాకు వద్దు సార్. ఎందుకు? నాకు వస్తున్న జీవితంతో సంతోషంగా బ్రతుకుతున్నా. మీకు అక్కర్లేకపోతే వదిలేయండి. ఆ చార్లీని శాఖల్ని పిలవండి. అయినా కూడా పాపం లోకప్పన్. వాడికి ఏం అవదలేండి. ఆ లోకనాథన్ తప్పు నిరూపించడానికి ఆ ప్రాసిక్యూటర్ వల్ల అవదు. దానికి ఏం కావాలో చేశాను. మీరు చార్లీ శాఖను పిలవండి. వాళ్ళకి షేర్ ఇవ్వాలి కదా. ఊరి దేవుడా, విజిలెన్స్ వాళ్ళు సార్, విజిలెన్స్ వాళ్ళు వచ్చేసారు. అయ్యో సార్. We are from యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్. మేము ఇక్కడ తనిఖీ చేయాలి. ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్. సర్చ్. సార్. అయ్యో, మిమ్మల్ని కొంచెం చెక్ చేయాలి. నేనే తీసుకోలేదు. ఇక్కడ ఎవరూ తీసుకోలేదు.
మిమ్మల్ని కాస్త తనిఖీ చేయాలి. నా బాడీనా? ఎస్. ఓకే. కమాన్. సార్ అయిపోయింది. సార్ ఏం లేదు సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మాకు ఒక తప్పైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ డబ్బు ఉందని. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇట్స్ మై ప్లెజర్. సార్ కమాన్. దొరకలేదు. మంచి పని మనం చిక్కలేదా? ఓరి దేవుడా, ఇప్పుడే నాకు ప్రాణాలు తిరిగి వచ్చాయి. సార్ ఆ డబ్బంతా మింగేశారా? ఇక్కడ చూడండి రాఘవ, డబ్బుగా చూసి ఆ డబ్బు నాకిస్తే అది ఎప్పుడు నా తల మీదే ఉంటుంది. అరెరే, సార్ తెలివే తెలివే. తప్పు చేసినా అది సరిగ్గా చెయ్యాలి. సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడుగు ఎన్ని రోజులు ఆ లంచగొండిని సస్పెండ్ చేశారు అని. అది తెలుసుకోవాలి, నాకు ఆశగా ఉంది. ఎవరు కావాలన్నా చూడొచ్చు, ఎవరు కావాలన్నా చూడొచ్చు. విజిలెన్స్ పట్టుకొని నోట్లని. ఇవాళ ఒక చెత్త నా కొడుకు నన్ను ఇరికిచ్చాడు. అత్తయ్య, మీరెప్పుడైనా మీ ఆయన్ని ఇరికిచ్చారా? మా నాన్నకి మాన మర్యాదలున్నాయి. నాకు తన్మానం ఉంది. నాకు పిల్లలు పుట్టని అప్పుడు నా కొడుకు చెప్తాడు మా నాన్న ఎంత నీతి గలవాడని. మామయ్య, ఈ డబ్బుని దాచిపెట్టడానికి సబ్ కలెక్టర్ ఇల్లే కరెక్ట్ కదా? ఇక మీద రైడ్ అంతా జరగదు. అలాగే జరిగిందనుకోండి, నన్ను ఇరికించడానికి ఒక మనిషి ఉన్నాడుగా. దానికి ఆధారం లేదు కదా? ఆధారం లేదు కదా? అయ్యోయ్యో, ఇది కొంచెం పట్టుకో. ఇప్పుడు ఆధారం వచ్చింది. ఎలా? ఇదిగో ఫింగర్ ప్రింట్. ఫింగర్ ప్రింట్. ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఫింగర్ ప్రింట్ రాకూడదు. ఈ సెట్టియర్ గడ ఎవిడెన్స్ అంతా ఎక్కడ పెట్టాడో తెలియలేదే. ఇదా? కాస్త ఆగండి. ఆ బ్యాగ్ ఇవ్వండి. బ్యాగు సపోజ్ ఇక్కడ నేను లేని సమయంలో, అదే నేను లేని టైంలో దొంగోడు వచ్చాడనుకో, సేతులక్ష్మి ఎలా రియాక్ట్ చేస్తున్నావో నేను తెలుసుకుందాను. నువ్వు పాస్ అయిపోయావు. ఈ అర్ధరాత్రిలో నేను ఇంత మసి పూసుకొని వచ్చినా నువ్వు దాన్ని కనిపెట్టావు చూడు. నువ్వు చాలా బ్రిలియంట్వి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కొందరు ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మాత్రమే ఇటువంటి అలర్ట్నెస్ నేను చూశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సేతులక్ష్మి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. గుడ్ నైట్. నేను ఒక ఇన్స్పెక్టర్ అయి ఉండి కూడా నలుపు పూసుకొని కూడా దొరికిపోయాను. అవును, కలెక్టర్ ఫంక్షన్ కి మాధవన్ రావటం లేదు. మీరు దీన్ని అరిచి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరదేశీయుడు నాతో రావడం నాకు ఇష్టం లేదు. నేను గుడ్డుతుండే వీడేంటి కోళ్ళగా కూస్తున్నాడు? ఇది వీడు పెట్టిన గుడ్డ? ఒక మనిషిని ప్రశాంతంగా తిననివ్వని జన్మ వీడిది. ఇలా వాంతి చేసుకుంటున్నావు? గోవింద మామయ్య, నేను తండ్రి కాబోతున్నాను. ఓరి దేవుడా, ఇలా కూడా జరుగుతుందా? ఇంకా నయం పెళ్లి చేసుకోకపోవడం మంచిదైంది. ఏదైనా సిజేరియన్ అయ్యిందంటే అమ్మో. సేదు, నీకెక్కడిస్తామో నేను అక్కడికి వస్తాను. ఇవాళ సాయంకాలం మనం ఒకటిగా స్పెండ్ చేద్దాం. అఫీషియల్ మీటింగ్. ఈ సండేలో నన్ను జోక్ చేయకు. ఒక హస్బెండ్ కి తెలియాలి కదా వైఫ్ ఎక్కడికి వెళ్తుందో. టక్కని ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని దొంగోడికి భయపడి వెళ్ళిపోక. ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ నీకోసం కాపలా ఉన్నాడు. భయం అంతా తన గురించే. ఓ